వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. సరస్వతి మనస్సుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామిని సిద్ధిద్భవతు మేషద. అందరికీ ముందుగా వసంత పంచమి శుభాకాంక్షలు. ఈరోజు వసంత పంచమి అండి. మన ముఖ్యంగా కర్నూలు నగరంలోని సంతోష్ నగర్ లో ఉన్న అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా, సరస్వతీదేవి జన్మదినం సందర్భంగా అద్భుతంగా ఎంతో మంది భక్తులు యజ్ఞాలు, హోమాలు, దాంతో పాటు పూజలు, మరి అంతేకాకుండా సరస్వతీ మాత అంటేనే విద్యా దేవత అంటారు. మరి అలాంటిది వారి పిల్లలకు ఇక్కడే అక్షరాభ్యాసం చేసి ఎంతో మంది పిల్లలకు చదువుని నేర్పిస్తున్నారు. మరి మరిన్ని విషయాలు దేవాలయంలో ఉన్న అర్చకుల్ని మరియు భక్తుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా భక్తులందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున మాఘశుద్ధ పంచమి అంటే వసంత పంచమి, శ్రీ పంచమి కూడా అని అంటారు. ఈ రోజున మహాసరస్వతీదేవి యొక్క జన్మదినం, అమ్మవారు ఆవిర్భవించినటువంటి దినం కాబట్టి ఈ రోజున సరస్వతీదేవికి విశేషమైనటువంటి పూజలు చేయడం ద్వారా మంచి జ్ఞానము, మంచి విద్య, ధనము, ధాన్యము, ముఖ్యంగా చిన్నపిల్లలకు విద్యాబుద్ధులు, ప్రణవ, శ్రద్ధ, మేధాధారణ ఇవన్నీ కూడా లభిస్తాయి. కావున ఈ రోజున అమ్మవారికి ఇక్కడ సంతోష్ నగర్ లో వెలిసినటువంటి అష్టలక్ష్మి దేవాలయంలో పైన ఉన్నటువంటి మహాసరస్వతి జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఉదయం నుంచి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి. ముందుగా విఘ్నాలకు అధిపతి అయినటువంటి గణపతి పూజ, పుణ్యాహవాచనము, తర్వాత అక్కడ కలశ స్థాపన కూడా చేయడం జరిగింది. నవగ్రహ పూజ, అమ్మవారి ఆవాహన పూజ అంతా కూడా చేసి అమ్మవారికి విశేష ద్రవ్యాలతో ఉదయం అంతా కూడా అభిషేక కార్యక్రమం జరిగింది. తర్వాత ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో అమ్మవారికి ప్రీతికరంగా సరస్వతి హోమం కూడా జరుగుతుంది. ఈ రోజున ఎవరైతే సరస్వతి దేవిని అర్చిస్తారో, పూజిస్తారో వారందరికీ కూడా సిరి సంపదలు, మంచి జ్ఞానము, విద్య కూడా లభిస్తాయని చెప్పి శాస్త్రం చెప్పబడింది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకు అక్షరాభ్యాసం అనేటువంటి కార్యక్రమం ఈ రోజున చేస్తే ఆ సరస్వతీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి వారికి మంచి విద్య, వినయము, సంస్కారం అన్ని కూడా లభిస్తాయని చెప్పి శాస్త్రం చెప్పబడింది. కాబట్టి ఈ రోజున పిల్లలందరికీ కూడా ఇక్కడ విశేషంగా కొన్ని ఉదయం నుంచి కూడా ఇక్కడ అక్షరాభ్యాస కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కావున అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి అనుగ్రహం పొంది అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, విద్యా బుద్ధులతో, జ్ఞానము, సంస్కారంతో వృద్ధిల్లుగాక అని చెప్పి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. రావడానికి కారణం ఏంటమ్మా? అంటే ఈ రోజు వసంత పంచమి కదండి, అమ్మవారి పుట్టినరోజు, సరస్వతి మాత పుట్టినరోజు. అలానే శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి ఇంకా చాలా విశిష్టమైన రోజు అన్నమాట. ఇవాళ అక్షరాభ్యాసం అనే కాకుండా మామూలుగా పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, జాబ్ చేసే వాళ్ళు, లేకపోతే చదువుకునే వాళ్ళు, ఎవరికైనా కానీ అమ్మవారి అనుగ్రహం కలగడానికి ఇంకా మంచి రోజు అన్నమాట ఇవాళ. అందుకనే ఎక్కడో బాసర, కొలను భారతి వెళ్ళలేని వాళ్ళము ఇక్కడే కర్నూలులోనే మనకి సరస్వతి అమ్మవారి టెంపుల్ అందుబాటులో ఉంది. సో అందుకనే వచ్చాం. నమస్కారం అండి, నా పేరు రవికుమార్. ఇక్కడ కర్నూలులో జరుగుతున్నటువంటి సరస్వతి దేవాలయంలో విద్యాభ్యాసం చాలా చక్కగా నిర్వహించారు. ఇక్కడ ఎంతో మంది భక్తులు వచ్చేసి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ వారి పిల్లలకి మంచి విద్యలతో రావాలని, దీవించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నారు. ఇక్కడ నిర్మించిన ఈ గుడి అసోసియేట్స్ వాళ్ళు ప్లస్ ఇక్కడ వచ్చిన భక్తులందరూ చాలా మనస్ఫూర్తిగా సంతోషంగా పూజల్లో పాల్గొంటున్నారు. సమయం లేని వారు కొంచెం ఇబ్బంది పడవచ్చు, కాకపోతే ఎక్కడున్న అమ్మవారి ఆశీస్సులు మాత్రం వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలందరికీ మంచి విద్య అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కర్నూలు వాసి ఏ రవికుమార్, ఆదిత్యనగర్, ఉల్సాల్ రోడ్. చూశారు కదా, సరస్వతీ దేవి మాత ఈరోజు వసంత పంచమి ఏదైతే జరుపుకుంటున్నారో భక్తులు ఎంత మంది వచ్చారో చూశారు కదా. మరి సరస్వతీదేవి అంటేనే విద్యాదేవి అన్నట్టుగా మనం పిలుస్తూ ఉంటాం. మరి ఎంతమంది పిల్లలకు అక్షరాభ్యాసం కోసం ఈ దేవాలయానికి వచ్చారో, ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుందో చూశారు కదా. థ్యాంక్ యూ. నేను మీ యాంకర్ పల్లె హర్షవర్ధన్, కెమెరామ్యాన్ సోమశేఖర్ తో.